హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సింగిల్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.1 నుండి 5th ప్రాబ్లం అండ్ 6th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేసి వీడియోస్ అన్ని ఇంట్రడక్షన్ నుండి అన్ని ఆర్డర్లు అయితే చూడండి. 5th క్వశ్చన్ చూసుకుంటే, ప్రూవ్ దట్ ఏ లైన్ జాయినింగ్ ద midpoints of any two sides of a triangle is parallel to the third side. మనం దీని ముందు ప్రూఫ్ కూడా సేమ్ ఇటువంటిదే చూసాము. ఫోర్త్ క్వశ్చన్ ప్రూఫ్ అక్కడేమి ఇచ్చారు, ఇప్పుడు ఒక లైన్ ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుంచి డ్రా చేస్తే అండ్ ఈ లైన్ అనేది ఈ సైడ్కి ప్యారల్గా ఉంటే అప్పుడు ఈ లైను ఈ సైడ్ అంటే ఈ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయమని అడిగారు. బైసెక్ట్ అంటే ఏంటి, మనం ఏం చేసాము, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందని చెప్పి ఈ పాయింట్ ఈ లైన్కి మిడ్ పాయింట్ అని చూపించాం. అంటే ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఈ లైన్ పాస్ అయింది అని మనం చూపించాం ప్రీవియస్ ప్రూఫ్లో. ఇక్కడ ఏంటి, ప్రూవ్ దట్ ఏ లైన్, ఇక్కడ నుంచి మనం ప్రూవ్ చేయండి, ఏ లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ నుండి ఒక లైన్ పాస్ అయిందని మన క్వశ్చన్లోనే ఇచ్చేసారు. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంట, ఈ లైన్ అనేది దీనికి థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉందని మనం ప్రూవ్ చేయాలి. థర్డ్ సైడ్ సెకండ్ సైడ్ అని మాకు ఎలా తెలుస్తుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అని అన్నాడు కదా, అందుకే నేను ఈ టూ సైడ్స్ తీసుకున్నాను. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ పాస్ అయిందని ఇచ్చారు కాబట్టి టూ సైడ్స్ తీసుకున్నాను. ఇంకా మిగిలిన రిమైనింగ్ సైడ్ ఇదే కదా, సో దట్ ఈస్ ద థర్డ్ సైడ్. ఇప్పుడు మన గోల్ ఏంటి, డిఈ అనే లైను బీసీకి ప్యారల్గా ఉందని ప్రూవ్ చేయాలి. అంటే డిఈ ప్యారల్ టు బీసీ అనేది మన రిక్వైర్డ్ టు ప్రూఫ్ మాట. సో గివెన్ యాక్చువల్గా మన ట్రయాంగిల్ ఏమీ ఇవ్వలేదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఫామ్ చేసుకున్న ట్రయాంగిల్ మనం ఇక్కడ రాసుకున్నాం. అంటే ఇది కూడా మన క్వశ్చన్ వేసినట్టే కదా, అందుకనే గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ, డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ అండ్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. అంటే ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ నుండి ఎనీ టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ నుండి పాస్ అవుతుందని అన్నారు కదా, అంటే నీ యొక్క టూ మిడ్ పాయింట్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి కదా, అందుకనే ఈ డి అనేది ఏమో ఈ ఏబీకి మిడ్ పాయింట్ అనుకుంటున్నాను, ఈ అనేది ఏమో ఏసీకి మిడ్ పాయింట్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పానండి, మిడ్ పాయింట్ అంటే ప్రీవియస్ వీడియోగా చెప్పాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏబి ఉంది, సి అనేది మిడ్ పాయింట్ అంటే దాని అర్థం ఏంటి, ఈ ఏ నుండి సికి ఎంతైతే దూరం ఉంటుందో బి నుండి సికి కూడా అంతే దూరం ఉంటుంది. అప్పుడు మాత్రమే సి అనేది దీనికి మిడ్ పాయింట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏ రాసుకోవచ్చు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇప్పుడు వెన్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అంతే కదా. ఇక్కడ మరి మనము ఈ సైడ్ని కన్సిడర్ చేస్తే, ఏబి అనే సైడ్ని కన్సిడర్ చేస్తే, సిన్స్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అవునా కదా. అంటే దట్ ఈజ్ మనం ఏం రాసుకోవచ్చండి, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, అంతే కదా. ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏడి ఈక్వల్ టు డిబి కదా, సో దీన్ని బట్టి ఏడి బై డిబి ఎంత అవుతుందండి, అంటే సింపుల్గా ఏమీ లేదు, ఇట్ సైడ్ ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని డిబితో డివైడ్ చేసేయండి, ఓకేనా. అంటే ఏమవుతుంది, ఏడి బై డిబి ఈక్వల్ టు డిబి బై డిబి. దట్ ఇంప్లైస్ ఏడి బై డిబి ఈక్వల్ టు, ఇట్స్ అండ్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఏడి బై డిబి వాల్యూ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ 1. సిమిలర్లీ సిన్స్ ఏ అనేది దేనికి మిడ్ పాయింట్, ఏకి సికి, అంటే మనం ఏ రాసుకోవచ్చు, సిన్స్ ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఈసీ, దట్ ఈజ్ మనం ఏం రాసుకోవచ్చండి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, బోత్ సైడ్స్ నేను డివైడ్ చేస్తున్నాను ఈసీతో. ఎందుకు ఇలా డివైడ్ చేసినది మీకు అర్థమవుతుంది, చూడండి. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఈసీ. దట్ ఇంప్లైస్ ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఈసీ, డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ ఉంది కాబట్టి 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా అన్ని కేసెస్గానే అవుతుందండి ఎక్సెప్ట్ 0/0, అంటే డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ ఉంది కదా అని చెప్పి మనం 1 వేయకూడదు. బట్ మిగతా నెగిటివ్ నెంబర్స్ ఉన్నా, పాజిటివ్ నెంబర్స్ ఉన్నా, డెసిమల్స్ ఉన్నా కానీ మనం అలా 1 వేసుకోవచ్చు అన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటి, ఇక్కడ ఏడి బై డిబి అయినా ఈక్వల్ టు 1,
ఇక్కడ ఏఈ బై ఈసీ అయినా ఈక్వల్ టు 1. అంటే ఇది 1కి సమానం అవుతుంది అండ్ ఈ వాల్యూ కూడా 1కి సమానం అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఓకే, ఇది మనకు క్లూ వచ్చింది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ మనకి ఈ క్లూని గమనిస్తే కనుక డయాగ్రామ్కి అప్లై చేయండి దీన్ని. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేది వచ్చింది. ఒక్కసారి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చూసుకుంటే ఇలా ఉన్నప్పుడు ఈ రెండు ప్యారల్గా ఉంటే అప్పుడు మనం ఏం రాసుకుంటాము, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాసుకుంటాం. ఏంటిది అంటే ఈ రెండు ప్యారల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక లైన్ టూ సైడ్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉన్నప్పుడు ఆ లైన్ అనేది థర్డ్ సైడ్స్ని సేమ్ రేషియోగా డివైడ్ చేస్తుంది అన్నది మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఇప్పుడు కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏంటి, ఒక లైను ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసింది అంటే ఈ రేషియోగా సైడ్స్ ఇంటర్సెక్ట్ చేసిందంటే కంపల్సరీగా ఆ ఇంటర్సెక్ట్ చేసిన లైన్ అనేది థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది. అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ అంటే ఈ విధంగా అనుకోండి ఫర్ సపోజ్. అదే కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే కంపల్సరీగా ఈ లైన్ అనేది థర్డ్ లైన్కి ప్యారల్గా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం కాన్వర్స్ యూజ్ చేయాలా లేదా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యూజ్ చేయాలా? కాన్వర్స్ యూజ్ చేయాలి. అందుకంటే మనకి ఈ క్లూ వచ్చింది. అంటే దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, ఈ డి అనే లైన్ దీనికి ప్యారల్గా ఉంటుంది. ఫస్ట్ మనకి ప్యారల్గా ఉంటుందని ఇవ్వలేదు, మనం అదే ప్రూవ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ రాస్తాను చిన్న పాయింట్. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా చిన్నది సిన్స్ కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం రాసేసి అంటే దీని కింద అంటే ఈ ప్యారలల్ టు బీసీ అని రాసేయండి, ప్రూఫ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూసుకుంటే ఇన్ ద గివెన్ ఫిగర్ అని చెప్పి మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, కొన్ని క్లూస్ ఇచ్చారు. షో దట్ ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ అని అడిగారు. ఫ్రెండ్స్, డయాగ్రామ్స్ మన క్వశ్చన్లోనే ఇచ్చినప్పుడు అవి ఈజీగానే ఉంటాయి. అంటే క్వశ్చన్కి ఎవరైనా ఈజీగా ఉండవని కాదు దాని అర్థము. అంటే మనం ఈ డయాగ్రామ్ చూసి భయపడుతూ ఉంటాము. సో డయాగ్రామ్ చూసి మనం చేయగలమేమో అనుకుంటూ ఉంటాం. బట్ ఈ డయాగ్రామ్ చూసి మనం చాలా చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా. మీరు వీటిని అన్నిటిని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అన్నీ ఈజీయే. కాకపోతే మనం థియరం అనేది ఎలా ఇక్కడ ట్రయాంగిల్స్కి ఎక్కడ అప్లై చేయాలి అన్నది మనకు కొంచెం ఐడియా ఉంటే మనకి ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. బట్ ఐడియా ఉండాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలి కదా మరి. ఓకే మరి. సో గివెన్ మనకు ఒక ట్రయాంగిల్ PQR ఇచ్చారు, మెయిన్ ట్రయాంగిల్ ఇచ్చారండి. ఇక్కడ ఇందులో చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి, కాకపోతే మనకు మెయిన్ ట్రయాంగిల్ ఏంటి, PQR. అందులో నుండి DE ప్యారలల్ టు OQ అని ఇచ్చారు. DE అంటే ఇది DE, సో ఇది DE. ఓకేనా, DE ప్యారలల్ టు OQ మాట. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ సింబల్స్ ఇచ్చేసారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రెండు లైన్స్ ప్యారలల్ అని. అండ్ DF ప్యారలల్ టు OR, DF ప్యారలల్ టు OR. ఓకే, మనం ప్రూవ్ చేసింది ఏంటంటే EF ప్యారలల్ టు QR అంట. EF అంటే ఇది, EF ప్యారలల్ టు QR. ఇది మనం ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ప్రూఫ్ గివెన్లో రాశాను, ప్రూఫ్గా రాశాను. ఫ్రమ్ ట్రయాంగిల్ POQ. ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ క్లూ ఏంటి, DE ప్యారలల్ టు OQ. అంటే DE ప్యారలల్ టు OQ. ఫస్ట్గా ఆ ట్రయాంగిల్ని కన్సిడర్ చేయండి. ఆ ట్రయాంగిల్ సపరేట్గా వేసుకుంటే కనుక ఒకసారి చూడండి, ఈ ఫామ్గా ఉంది కదా. దిస్ ఈజ్ P అండ్ దిస్ ఈజ్ Q అండ్ దిస్ ఈజ్ O అండ్ దిస్ ఈజ్ T అండ్ ఇది E. అంటే కేవలం ఈ ట్రయాంగిల్ మాత్రమే PQO లేదా POQ. ఇంక ఈ లైన్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ రెండు ప్యారలల్ అని అంటున్నారు. సో కంపల్సరీగా మనం ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేసుకుంటే కనుక ఏమవుతుందండి, PE బై EQ. సో బై BPT PE బై EQ ఈక్వల్ టు PD బై DO. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. సిమిలర్గా అటు సైడ్లో ఉన్న ట్రయాంగిల్ కూడా చూడండి. ఇటు సైడ్ అంటే ఏంటి, POR. సో ఆ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే కనుక మనకి, సో చూడండి సపరేట్గా వేస్తున్నాను. ఆ ట్రయాంగిల్ చూడడానికి ఈ విధంగా ఉంది కదా. సో దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ R అండ్ దిస్ ఈజ్ O, దిస్ ఈజ్ D అండ్ ఇది F. ఈ రెండు ప్యారలల్ అని చెప్పి ఇది ఇచ్చారు. నేను కేవలం ట్రయాంగిల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను, లైన్స్ అది చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కూడా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఏమవుతుంది, PD బై DO ఈక్వల్ టు PF బై FR. అంతే కదా. ఇంకో PD బై DO ఈక్వల్ టు PF బై FR. అంతే అయిపోయి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో మీరు ఈక్వేషన్ 1లోని 2ని గమనిస్తే కనుక ఇక్కడేమో PD బై DO అంటే దేనికి ఈక్వల్ అవుతుంది,
ఇక్కడేమో PD/DO అంటే దీనికి ఈక్వల్ అవుతుంది. ఒకే వాల్యూ రెండింటికి ఎప్పుడు ఈక్వల్ అవుతుందండి? ఆ ఈక్వల్ అయిన 2 వాల్యూస్ సేమ్ అయినప్పుడు మాత్రమే. లేదంటే ఒకే వాల్యూ రెండింటికి ఈక్వల్ అవ్వదు కదా డిఫరెంట్ వాల్యూస్‌కి. ఓకేనా? అంటే ఒకే వాల్యూ 2 డిఫరెంట్ వాల్యూస్‌కి ఈక్వల్ అవ్వదు. ఈక్వల్ అయ్యిందంటే ఆ 2 డిఫరెంట్ వాల్యూస్ కూడా ఈక్వల్ అయితేనే అది పాసిబుల్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? PE/EQ = PF/FR. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఈ టైప్‌గానే ఉంటాయండి మీరు గమనిస్తే గనక. ఓకేనా? సో, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 వి గెట్ PE/EQ = PF/FR. ఇంతకీ ఒకసారి మనం డయాగ్రామ్ బట్టి చూసుకుంటే PE/EQ = PF/FR. ఇందాక నేను చెప్పాను. అంటే ఇప్పుడు మనకి ఆ లైన్స్ అన్నీ చూసి మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి P, E, F, O, Q, R. ఇప్పుడు మనకి PE/EQ = PF/FR వచ్చింది. ఇందాక చెప్పాను నేను. మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అయితే ఏం చేస్తాము? ఈ లైన్ ప్యారలల్‌గా ఉంటే అప్పుడు మనం ఈ కండిషన్ రాసుకుంటాం. ఇక్కడేంటి మనకి కండిషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఈ 2 ప్యారలల్ అని రాసుకోవచ్చు బై యూజింగ్ కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు హెన్స్ బై కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం EF ఈజ్ ప్యారలల్ టు QR. EF ఈజ్ ప్యారలల్ టు QR. సో, ఇదే మనం ప్రూవ్ చేసాం. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.